రుణమాఫీ పథకం కింద రైతులకు నిధులు విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు చేవెళ్ల ఎమ్మెల్యే కాళయ్యాదయ్య. చేవెళ్ల మండల కేంద్రంలోని సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. అనంతరం చేవెళ్ల రైతు వేదిక వద్ద సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి సృష్టించారని అన్నారు. ఆగస్టు 15 వరకు పూర్తిగా రుణమాఫీ జరుగుతుందని అన్నారు. చాలా రోజుల నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్న పంట రుణమాఫీ కార్యక్రమం మనం అనుకున్న సమయం కన్నా ముందు సార్కు 2 లక్షల రుణమాఫీ కార్యక్రమం చేయడం దేశంలోనే మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం. మరి దీనికి ₹1,00,000 రుణమాఫీ వరకు ఈరోజు మన చేవెళ్ల నియోజకవర్గానికి 13,086 మందికి ₹69 కోట్ల సుమారు ₹69 కోట్ల శాంక్షన్ మంజూరు కావడం జరిగింది. బ్యాంకులలో దీనికోసం రైతులకు ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా కలెక్టర్ కార్యాలయం లోపల రైతులకు రుణమాఫీ గురించి హెల్ప్ డెస్క్ కూడా పెట్టిండు. సహకార బ్యాంకులు, ఇతర కమర్షియల్ బ్యాంకులు అందరి సహకారంతో కలెక్టర్ ఆఫీసులో మరి హెల్ప్ డెస్క్ కూడా పెట్టిండు. ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా పోయి కలెక్టర్ కార్యాలయం లోపల ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఏది ఏమైనా మరి ఆగస్టు 15 వరకు పూర్తిగా ₹2 లక్షల రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో రకాలుగా దీన్ని అపహాస్యం చేసినప్పటికీ, అవగాహన చేసినప్పటికీ ఇది కాదు జరగదు అని చెప్పి ఆ నిర్ధారణకు వచ్చి పెద్ద